భారతీయ జనతా పార్టీ 1998 ఆ టైంలో కృష్ణరాజు గారు గెలవడం జరిగింది. దత్తాత్రేయ గారు గెలవడం జరిగింది. ఒక ఉమ్మడి రాష్ట్రంలో ఒక స్వింగ్, ఒక ఊపు రావడం జరిగింది. బట్ ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ నార్త్‌లో ఎదిగినంత స్పీడ్‌గా సౌత్‌లో మాత్రం రాలేకపోతుంది. ఎక్కువ కూటమి ప్రభుత్వాలు లేదంటే ఎన్‌డీఏ మిత్రపక్షాల మీదనే బేస్ అయ్యి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో, భవిష్యత్తులో ఓన్‌గా ఎళ్ళడానికి ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా? సౌత్ విషయాన్ని ఎట్లా చూస్తున్నారు? వాస్తవంగా 98లో భారతీయ జనతా పార్టీ పూర్తి లేకుండా 4 పార్లమెంట్ స్థానాలు గెలిచింది. అవును. అవును. 18% ఓటింగ్. గోదావరి జిల్లాలో, తెలంగాణ కాదు, గోదావరి జిల్లాలో గెలిచింది. రాజమండ్రి, కాకినాడ, అవును. కరీంనగర్, సికింద్రాబాద్. అవును. పొత్తులు లేవు. కానీ 11 నెలలకి ఎలక్షన్లు వచ్చినాయి. మళ్ళీ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నాం. పొత్తు సందర్భంలో మళ్ళీ గెలిచాం. ఎక్కువ సీట్లు గెలిచాం. 7 సీట్లు అనుకుంటా గెలిచాం. అయితే ఆంధ్రప్రదేశ్లో లేకపోతే దక్షిణాది రాష్ట్రాల్లో ఎందుకు బీజేపీ అనుకున్న విధంగా ఎదగలేకపోతుంది అనేటువంటి విషయానికి వస్తే, ఆంధ్రప్రదేశ్లో పార్టీకి కార్యకర్తల బలం ఉంది. గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలు ఉన్నారు. కానీ 2 బలమైనటువంటి ప్రాంతీయ పార్టీలు కూడా ఉన్నాయి. 2 బలమైనటువంటి ప్రాంతీయ పార్టీలు ఉన్నప్పుడు ప్రజలు ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంటే ఆ ప్రభుత్వానికి, ఆ పార్టీకి, ఆ పార్టీ మీద వ్యతిరేకత ఉంటే ఈ పార్టీకి ఓటేయాలనేటువంటి ఒక ఆలోచనలో ఇవాళ ప్రజలు ఉన్నారు. ఈ 2 పార్టీల మధ్యలో ఒక జాతీయ పార్టీగా మేము ఎదగడానికి కొన్ని అవరోధాలు ఉన్నాయి. ఆ అవరోధాలు వల్ల ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అనుకున్న స్థాయిలో మనం ఎదగలేదనేటువంటి విషయాన్ని మేము అంగీకరిస్తున్నాం. కానీ ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో పార్టీ ఆంధ్రప్రదేశ్లో కూడా బలపడుతుంది. వేళ తెలంగాణలో దాదాపు 8 పార్లమెంట్ స్థానాలు గెలుచుకున్నటువంటి పరిస్థితి. అలాగే రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఎన్ని గెలుస్తాం, ఎలా గెలుస్తాం అనే విషయాన్ని పక్కకు పెడితే తప్పనిసరిగా ఈవేళ ఆంధ్రప్రదేశ్లో ఆర్గనైజేషన్ బలంగా ఉందనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు. సౌత్ గురించి అన్నారు కాబట్టి కర్ణాటకలో కాపాడుకోలేకపోయారు. సో, తెలంగాణలో ప్రజలు మీ వైపు చూసిన క్షణంలో కూడా కొన్ని నిర్ణయాలు తీసుకునేటువంటి క్రమంలో కొన్ని తప్పటడుగుల, తప్పిదాల అట్లాంటి నిర్ణయాలు ప్రజలు మీ వైపు చూస్తున్నటువంటి క్రమంలో మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు మళ్ళీ ప్రజల్ని క్వశ్చన్ మార్క్ చేస్తే అవి పక్క పార్టీలకు ఓటు బ్యాంక్‌గా మారుతున్న స్పష్టంగా కనిపిస్తోంది. తప్పటడుగులు అని మనం అనలేం కానీ, పార్టీ కొన్ని రాజకీయ కోణంలో పార్టీ ఆలోచిస్తుంది. ఆ రాజకీయ కోణాల్లో ఆలోచించి తీసుకున్నటువంటి నిర్ణయాలు అందరికీ కొన్ని సందర్భాల్లో నచ్చకపోవచ్చు. అప్పుడు అసెంబ్లీ ఎన్నికల ముందు నిర్ణయాలు తీసుకున్నది కొంతమందికి నచ్చకపోవచ్చు. కానీ అదే పార్లమెంట్ స్థానాలు వచ్చేటప్పటికి వేళ 8 స్థానాలు గెలిచింది పార్టీ అక్కడ. అంటే రాజకీయాల్లో పార్టీ కొన్ని ఇంటర్నల్ ఇష్యూస్ ఉంటాయి. అదేవిధంగా ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళగలనేటువంటి కోణం కూడా ఆలోచిస్తారు. సీనియర్ లీడర్స్ అందరిని అభిప్రాయాలు కూడా తీసుకుంటారు. కాబట్టి తప్పుడు నిర్ణయాలని అనలేము. ఖచ్చితంగా ఈవేళ 8 పార్లమెంట్ స్థానాలు వచ్చినాయి అంటే భారతీయ జనతా పార్టీకి పార్టీ సరైనటువంటి నిర్ణయం ఫలితంగానే వచ్చిందనేది మనం ఆలోచన చేయొచ్చు. అదే ఈవేళ కర్ణాటకలో ఈవేళ ఎలక్షన్ జరిగితే బీజేపీ, జేడీఎస్ కూటమి పెద్ద ఎత్తున మెజార్టీతో గెలుస్తుంది. అంటే కర్ణాటకలో జనరల్గా ఒకసారి ఆ పార్టీని, ఒకసారి ఈ పార్టీని గెలిపించేటువంటి సంస్కృతి ఉంది. తప్పనిసరిగా ఈవేళ కర్ణాటకలో పెద్ద ఎత్తున ప్రభుత్వం వ్యతిరేకత ఉన్నది. అక్కడ సిద్ధరామయ్య గారు, శివకుమార్ గారు 2 వర్గాలుగా ఏర్పడి అన్నిటికీ కూడా పెద్ద ఎత్తున అవినీతి ఈవేళ కర్ణాటకలో. దేశంలో ఎక్కువ అవినీతి ఏ రాష్ట్రంలో ఉన్నదంటే ఈవేళ కర్ణాటక. కాబట్టి కర్ణాటకలో కూడా రాబోయేటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. మీ అందరూ చూసాం ఈవేళ బీజేపీకి ఎంత వ్యతిరేకంగా అలయన్స్ పెట్టినా, రకరకాల దుష్ప్రచారాలు చేసినా, మీడియాలో దుష్ప్రచారాలు చేసినా, హర్యానాలో ఓడిపోతాం హర్యానాలో నెక్కింది. మహారాష్ట్రలో ఓడిపోతాం మహారాష్ట్రలో నెక్కింది. ఇవాళ ఢిల్లీలో నెక్కాం. అంటే భారతీయ జనతా పార్టీకి ప్రజల కోసం, సంక్షేమం కోసం, దేశం కోసం పనిచేయడం అనేది భారతీయ జనతా పార్టీ విధానం. ఈవేళ ప్రజలు గమనించారు. ఈవేళ రెండోసారి, మూడోసారి కూడా అధికారంలోకి వస్తున్నాం కొన్ని రాష్ట్రాల్లో. కాబట్టి భారతీయ జనతా పార్టీని ఈ పార్టీలన్నీ కలిసి ఓడించాలనేటువంటి ఏదైతే ఆలోచన ఉందో అది పార్లమెంట్ ఎలక్షన్లో సక్సెస్ కాలే, ఏ రాష్ట్రంలోనూ కూడా సక్సెస్ కావడం.